ఈరోజు మీకు ఇవ్వబడిన పేపర్లో నుంచి 4వ పాయింట్ అదే కదా, దేవుని తెలుసుకున్న వాళ్ళని మానవ ప్రయత్నం ఎలా. అదేనా, దేవుణ్ణి తెలుసుకోవాలంటే మానవుల ప్రయత్నం ఎలాగుంది. దేవుణ్ణి తెలుసుకోవడానికి నేడు మనుషులు ఏమైనా కలిగి ఉన్నారా అని అంటే చాలా కలిగి ఉన్నారు. అది దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆలోచన మనిషి మెదడు పెట్టామంటే అర్థం కాదు. అనేనా, దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటే దైవ జ్ఞానంలోనే ఆలోచిస్తే దేవుడు కనబడతాడు, కానీ మనిషి జ్ఞానమును ఆలోచిస్తే దేవుడు కనబడతాడా? కనబడడు. నా పాయింట్ అర్థమైందానా? ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోవాలని అంటే మనుషుల తలంపులు సరిపోవు. ఉదాహరణకి ఏదైనా ఒక కార్యాన్ని మనం చేయదలిచడానికి పూనుకున్నప్పుడు మన ఆలోచన మేరకు చేసేస్తాం. తుదికి దాని ఫలితాన్ని పరిశీలిస్తే 0. అదే శరీర సంబంధమైన కార్యక్రమాన్ని మనం పరిశీలిస్తే ఈరోజు మేధావులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే వారిని శాస్త్రవేత్తలు అని కూడా అన్నారు. అనేనా, మనిషికి ఎంతవరకు జ్ఞానం ఉంది అని మనం పరిశీలిస్తే ఈ ప్రకృతిలో ఎంత దూరంగా ఉన్నదాన్ని కూడా దగ్గర చేసి చూడగలిగే హబుల్ టెలిస్కోప్ ఒకటి కనుగొన్నారు. ఎంతో దూరంలో ఉన్నదాన్ని కూడా దగ్గర తీసుకొచ్చి చూడగలరు. మనం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అద్దంతో, అవునా? ఎక్కడో ఉన్నదాన్ని కూడా ఏం చేస్తాము, దగ్గరకు తీసుకొచ్చి చూస్తూ ఉంటాం. ఆ ఇంటి మీద ఏముంది ఇక్కడ నుంచి చూడగలం. కానీ నక్షత్రాలు ఎన్నో కోట్ల కాంతి మైలు దూరం అన్నాడు. అంత దూరంలో ఉన్నదాన్ని కూడా ఏం చేయగలుగుతానన్నా హబుల్ టెలిస్కోప్ ద్వారా చూడగలిగాడు. రైట్, వాడు చూడగలిగేది ఎంతవరకు అని మనం పరిశీలించగలిగితే పైకి పెట్టి చూస్తే నక్షత్రాలు కనబడ్డాయట. ఆ నక్షత్రాలలో ఏమైనా మండలాలను కనుగొన్నారు. పాలపొంత నక్షత్రాన్ని కనుగొన్నారు. ఆవల అతి దూరంలో ఉన్న ఆండ్రోమెడా నక్షత్రాన్ని కూడా కనుగొన్నారు. ఆ వైపున ఏమున్నది, ఆండ్రోమెడా నక్షత్రం తర్వాత వాటర్, నీళ్ళు, దాన్న ఓ నీళ్ళు ఉంది అంతే, అంతకుమించి ఏం కనబడలేదు. అది చెప్తూ ఉంటే తెలిసింది, కానీ చూస్తే కానీ బాగా అర్థమైంది. నన్ను ఇప్పుడు మేఘాలు ఎక్కడున్నాయి? మనకి మేఘాలు ఎక్కడున్నాయి? కింద కనబడితే పైన కనబడుతుందా? పైన కనబడుతుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఆకాశము మేఘము కలిసిపోయినట్టే కనబడుతుంది, అవునా? లేదు. అందుకే ఫోటో కూడా పట్టుకొచ్చాను నేను దాన్ని. ఫ్లైట్లోకి పైకి వెళ్ళిపోయిన తర్వాత మేఘాల కంటే ఎంతో ఎంతో దూరంలోకి పైకి వెళ్ళిపోద్ది. పైకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తే ఆకాశం కింద కనబడుతుంది. నేను అబద్ధం చెప్పట్లేదు. అట్లాని ఇప్పుడు మిమ్మల్ని ఏరోప్లేన్ ఎక్కించి చూపించలేను నా పరిస్థితి. ఆలోచించండి. పైకి ఎక్కిపోయిన తర్వాత మనకేం కనబడుతుంటే ఆకాశం పైన ఉంది అని మనం అనుకుంటున్నాము, నిజమేది. కానీ ఫ్లైట్కి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో మైళ్ళ దూరం పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి చూస్తే మేఘాలు కింద కనబడతాయి. ఆ మేఘాల కింద ఆకాశం కనబడుతుంది. ఎలాగైతే పైకి చూస్తే ఎలాగో మేఘాల తర్వాత ఆకాశం కనబడుతుందో, అదే పైకి ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి చూస్తే మేఘాలు కింద కనబడతాయి. మేఘం కింద ఆకాశంలా కనబడుతుంది. ఈ భూమి ఒక ఆకాశంలా కనబడుతుంది. అక్కడ నువ్వు అనుకున్న చెట్టు పుట్ట ఏది కనబడదు, కానీ అదే నీలం కనబడుతుంది కింద. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోవాల్సింది. పైకి వెళ్ళిపోయిన తర్వాత అసలు మనం పైన ఉన్నామా కింద ఉన్నామా? ఇటు చూస్తే అన్నీ కనబడాలి, కానీ అక్కడి నుంచి చూస్తే కింద కనబడుతుంది ఏంటని. ఆడ ఉండేది నీళ్ళే, కింద ఉండేది నీళ్ళే. అందుకే రెండు ఏకంగా కనబడుతున్నాయి. మధ్యలోకి వెళ్ళి చూస్తే అటా నీళ్ళు కనబడుతున్నాయి, ఇటా నీళ్ళు కనబడుతున్నాయి. మధ్యలో మాత్రమే మేఘాలు కనబడుతున్నాయి. వర్షం దట్టంగా కురుస్తూ ఉంటే పైన అంటే మేఘాలకు పైన ఏరోప్లేన్లో పోయే వాళ్ళకి వర్షం పడదు. వర్షం ఏడబడుతుంటుందా? కింద. అంటే అంతంత మబ్బులు కనబడతాయి, అక్కడక్కడ గ్రూప్గా కొండలుగా కనబడతాయి. అది కరిగితేనే అది కింద పడిపోద్ది. కానీ వర్షం తడవకుండా ఫ్లైట్ పైకి వెళ్ళిపోద్ది.
అంత ఎత్తులోకి వెళ్ళిపోతుంది. కానీ అక్కడి నుంచి చూస్తే కింద ఒక ఆకాశం అనేది కనబడుతుంది, దాని కింద మేఘాలు కనబడతాయి, ఇటు రివర్స్లో కనబడతాయి. ఇది అందరూ చూడగలిగేది, ఎవరైనా చూసి చెప్పగలిగేది. అంతవరకు శాస్త్రం కనుక్కుంది. అది మనిషి యొక్క మెదడు అంతవరకు పనిచేసింది. ఆండ్రోమెడా నక్షత్రం తర్వాత ఉన్న నీళ్లు ఉన్నాయి, మహాసముద్రం ఉంది పైన కూడా. ఆ సముద్రం ఆవలన ఏమున్నదో ఈ హబుల్స్ టెలిస్కోప్ చెప్పలేకపోయింది. నా పాయింట్ అర్థమైందని మీకు? ఈ హబుల్స్ టెలిస్కోప్ ఎంతవరకు కనిపెట్టగలదు అని అంటే, ఆండ్రోమెడా నక్షత్రం అతి దూరం అతి కాంతి వేగంతో పరిగెత్తిన అంత దూరంలో కనిపెట్టగలిగాడు. గ్రేటు, తప్పని లేదు. కానీ ఆవలనున్న వాటర్కు ఆవలనున్నది ఏముందో మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. ఎవరు? శాస్త్రవేత్తలు. అంటే మనిషి మెదడు, మనిషి ఆలోచన ఎక్కడో ఒక్కొక్కడ ఏమైపోతుందన్న ఆగిపోతుంది. ఇటు ఆగిపోయేవాడు దేవుని గురించి చెప్పగలడా? దేవుని గురించి పూర్తి వివరణ వాడు ఇవ్వగలడా? ఏ మనిషినైనా దేవుని గురించి చెప్పాయి అంటే చెప్పగలడా? ఏం చెప్తాడు చెప్పు? చెప్పగలిగిన వాడైతే ఆండ్రోమెడా నక్షత్రం తర్వాత ఉన్న జలాలకు ఆవలనున్న ఏముందో అది మాకు చెప్పు. ఉందా లేదంటారా? నేను లేదని ఏమైనా చెప్పగలమా? ఆవల ఏముందో చెప్పలే. ఆవల ఏమున్నదో, ఏముందో ఏమో లేదు నేనేమైనా చెప్పగలవా? వాళ్ళన్నారు శాస్త్రవేత్తలు, 100% ఉన్న ఈ ప్రకృతిని, 100% ఉన్న ఈ విశ్వంలో మేము కనుక్కోగలిగింది, మా శక్తి చేత కనుక్కోగలిగింది 10% మాత్రమే. ఎన్ని పర్సెంట్ అయినా 10% మాత్రమే కనుక్కున్నాము. అంటే మిగిలింది ఎంతనైనా 100లో 90% మాకు తెలియదు. ఇట్ ఈస్ ఎ డార్క్ మ్యాటర్ అన్నారు. మాకు అర్థం కాలేదండి ఇది అని. ఇప్పుడు చెప్పునైనా, ఒకవేళ దేవుణ్ణి నువ్వు కనుక్కొని మాకు చెప్పురా నిజమైన దేవుడు ఎట్టుంటాడో అని మనిషికి అప్పగిస్తే, ఆర్ ఈ శాస్త్రవేత్తలకి అప్పగిస్తే, ఆ శాస్త్రవేత్తలు చెప్పగలిగే మాట కూడా ఏదనంటే, దేవుని గురించి మాకు 10% తెలుసు, మిగతా 100%లో 90% మాకు తెలీదు. అంటే మనిషి మెదడు ఏనైనా ఓ పరిమితి వరకే, ఇక దేవుని లెక్కలో పోలిస్తే 10% వరకే చెప్పగలడు, కానీ 100% చెప్పలేడు. దానైనా 100% దేవుని గురించి చెప్పలేడు. ఇటువంటి వ్యక్తికి దేవుని గురించి చెప్పాయనంటే, ఒక మనిషికి దేవుడు ఎట్టుంటాడో చెప్పురా అనండి. సరేనా? ముగ్గురు ఉన్నారట. ఒక గుడ్డోడు, ముగ్గురు గుడ్డోళ్ళకి ఏనుగు ఎలా ఉంది సార్ అని అడిగారట. ఎవరిని? టీచర్ని. ఏనుగు ఎలా ఉంటుంది చెప్పు. గుడ్డోళ్ళకి ఏనుగు ఎలా ఉంటుందో చెప్తారు. ఏనుగు ఎలా ఉంటుందమ్మా మీరు చెప్పండి. ఏనుకేముందా? ఎందుకని చూశారు కాబట్టి చెప్పేస్తున్నారు. చూడండి వాడిని చెప్పమంటే అటు చెప్తాడు. సరే అండి, తడివైనా చెప్పరా అన్నాడట. అంతేనా? తడివి చెప్తామని చెప్పి నేరుగా వచ్చాడు ఒకడు. వాడికి అందింది చెవు. ఈ చెవును తడివి చూశాడు. చూసి, సార్ ఏరు ఒక చాట్లాగా ఉంది సార్ అన్నాడట. అంతేనా? అంటే వాడికి ఏం దొరికిందా? చెవు ఎట్ట ఉంది దానికి? చాట్లాగా ఉంది. తిరిగి చూశాడు, చాట్లాగా ఉంది సార్ ఏనుగో అని కూర్చొనేసాడు ఆ గుడ్డోడు. రెండో గుడ్డోని పంపించాడు. ఈ రెండో గుడ్డు పోయాడు, తొండం పట్టుకున్నాడు. తొండాన్ని తడుని చూశాడు, పొడుగుగా ఉంది. సార్ ఏనుగు ఒక దారంలా ఉంది సార్ అన్నాడు. ఓకేనా? ఇంకో మూడో గుడ్డెడు పోయాడు. మూడో గుడ్డు బ్యాక్ ఉన్నటువంటి తొడ పట్టుకున్నాడు, కాలును బట్టి అటా తడివి చూసేసి ఏమన్నాడంటే, సార్ ఏనుగు ఒక స్తంభంలాగా ఉంది సార్ అన్నాడు. ఇప్పటికీ ఏనుగు చాట్లాగా ఉంది నాన్న, ఏనుగు దారంలాగా ఉందా, ఏనుగు స్తంభంలాగా ఉందా? అర్థమైందా? మనిషికి ఇస్తే, అంటే గుడ్డోడికి ఇస్తే, గుడ్డోడును ఏనుగులు ఇన్ని చేసాడు. మహాజ్ఞాని అయిన దేవుణ్ణి వాడి చేతులు పెట్టి కనుక్కోరానంటే ఈ మనిషి కూడా ఇది చేయగలడు. ఎందుకంటే సంపూర్ణంగా వాడికి అర్థం కాలేదు కనుక. గుడ్డోడు 90% గుడ్డోడు, 10% మాత్రం కన్ను కలిగిన వాడు మనిషి అనేవాడు. దానికి వీడిని గురించి దేవుడు ఎట్టుంటాడో చెప్పురంటే అటు చెప్తాడు. ఆకాశము నా సింహాసనము,
భూమి నా పాదపీఠము. దావీదన్నాడు, అయ్యా నువ్వు ఆకాశములు మహా ఆకాశాలు పట్టజాలనంత వాడివయ్యా నువ్వు అన్నాడు ఆయన. అదేనా ఆయన చూశాడయ్యా, ఆయన చూసి చెప్పగలడా? ఆకాశాలు మహా ఆకాశాలు పట్టజాలనవాడా? అలాగే దేవుని ఒక్కొక్కరు దేవుని గురించి చూసి చెప్పు ఎట్లుంటాడని అంటే ఈ మట్టి పురత ఏం చెప్పగలడు? దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే చెప్పగలం. దేవుని కూర్చున్న సత్యం అది మీకు చెప్తున్నది. ఎందుకో ఎలా చెప్పేస్తున్నావు అంటావేమో, ఈ మహాజ్ఞానాన్ని నా మట్టి పురతో కలుపుకోగలిగితే అప్పుడు మహాజ్ఞానం అందబద్ధమవుతుంది. దేవుడు అంటే ఎలా అర్థమవుతాడు? ఒక గుడ్డోడికి ఎలా అర్థమయ్యాడో దేవుడు. యెషయా గ్రంథం తన బైబిల్ తెచ్చుండు ఆయన, వాడికి ఎలా కనపడ్డాడో ఒకసారి చూడండి. దేవుడు ఒక గుడ్డోడు దేవుణ్ణి వెతకడానికి వెళ్ళాడట. గుడ్డోడు అంటే గుడ్డోడు కాదు, నేను చెప్తున్న గుడ్డోడు ఎవరనంటే కళ్ళున్న గుడ్డోడు, ఏదైనా జ్ఞానం ఉన్న గుడ్డోడు ఒకడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 14వ వచనం నుంచి 20 వచనాల వరకు మనం చదివితే కానీ ఆ సందర్భం మనకు అర్థం కాదు. ఏదైనా బాగా చదివేవాళ్ళు చదవండి. ఏది కొంతమంది పిల్లలు రాలేదే, ఏమయ్యారమ్మా? ఒకరోజు తీసుకొస్తారు, ఒకరోజు అటు కాకుండా కంటిన్యూగా తీసుకురండి. చదువునన్నా. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకునిను. ఏదైనా ఒకరి గురించి చెప్తున్నాడు. వీడు దేవుని గురించి చెప్పబోతాడు జనానికి. ఏం చెప్తాడో చూద్దాం ఈ సందర్భంలో. వాడు నరకడానికి పూనుకున్నది శ్మశాన వృక్షము కానీ, సరళ వృక్షము కానీ, సింధూర వృక్షమును కానీ, అడవి వృక్షములో ఏదో ఒక దాన్ని తీసుకొని రైట్ కిందకి వీడిని ఎవరి చేతులు కట్టేసి రావాలి నాయన. నువ్వు మొత్తం డిస్టర్బ్ చేసి పారేస్తున్నాడు. ఒక దగ్గర పట్టుకో భావన వాడిని, నేను తోలు ఒలుస్తా అయిపోయిన తర్వాత కూర్చోండి వచ్చిన త్వరకి. చదువునన్నా. ఒకడు దేవదారు చెట్టు నరకవల్ని పూనుకునిను, శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షమును కానీ, అడవి వృక్షంలో ఏదో ఒక దాన్ని తీసుకుని ఒకడు చెట్టు నాటగా వర్షం దాన్ని పెంచెను. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించను. వాటిలో కొంత తీసుకోబోయి ఏం చేశాడంట ఆయన? చలి కాచుకున్నాడు. ఏదైనా మిగిలిందని ఏం చేశాడట ఆయన? నిచ్చు రాజబెట్టి ఏం చేశాడట? రొట్టెను కాల్చుకొనిను. ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసేసాను. అయ్యా దేవుని చూడరా అని అంటే చూసేసాడు వీడు. దేంట్లో చూశాడు ఇప్పుడు? ఏమో అర్థమవుతుందా మీకు? ఒకడు చెట్టు నరకడానికి వెళ్ళాడు. ఆ చెట్టు ఏదైనా ఉండు కానీ పోనీ అది చెప్పేశాడు. అది ఒక సింధూర వృక్షమా ఏదో ఒక చెట్టును నరికాడు. ఆ చెట్టును నరుక్కొచ్చి ఏం చేశాడంటే ఆయన? చలి కాసుకున్నాడు కాస్త. ఆ తర్వాత ఏం చేసిన? ఆకలేసింది. మిగిలిన భాగాన్ని మళ్ళా కాల్చాడు. రొట్టె కాల్చుకొని మాంసం కాల్చుకొని తిన్నాడు. తర్వాత ఏం చేశాడన్నా? బాగా పొగరెక్కిన వాడై మళ్ళీ ఏం చేశాడు ఆయన? అంటే దేవుని దేంతో చూసేశాడు? ఇది మట్టి బుర్ర అంటారా, దేవుని బుర్ర అంటారా? అది దేవుని వెతకమని మనుషులకి ఇస్తే ఇది నన్ను చేసేది. కింద చూడు, వాడు బుద్ధి లేనివాడు, వాడు బూడి తినేవాడు అని చెప్తాడు చూడు. కిందకి చదవనా? ఒక్క తుండు తీసుకొని ఏనా 16 వచనమేనా? అది అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకుంటుని వెచ్చగా ఉందని అనుకునుచు ఉన్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకునిను. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయొచ్చు. నీవే నా దేవుడవు, నన్ను రక్షింపమని చెట్టు ముద్దుకు ప్రార్థన చేయను. వారు వివేచింపరుగా గ్రహింపరు, చూడకుండానట్లు. అందుకే నేను చెప్పింది గుడ్డోడు అని. ఏనైనా వాడి కన్నులు ఏమైందంటమ్మా? కప్పబడిను. గ్రహింపకుండానట్లు వారి హృదయము మూయబడిను.
చూసారైనా వాడు ఎవడను ఆలోచన చేయడట. అగ్నిలో సమగ కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చుకుంటుని, దాంతో మాంసం వండుకుని భోజనము చేస్తుని, మిగిలిన దానిని తీసుకుని దానితోని హేయమైన దాన్ని చేయుదునా, చెట్టు ముద్దుకు నేను సాష్టాంగ పడుదునా, ఎవ్వడును ఆలోచింపడు. యోచించటానికి ప్రపంచం మీద ఎవడికి మెదడలేదు. ఈవెన్ శాస్త్రవేత్త అయినా, సామాన్యుడైనా, మంత్రి అయినా, ఎవడైనా సరే. అంతేనా? నేనంటం లేదు, బైబిల్ అంటున్న సందర్భం ఇది. దేవుని గురించి ఆలోచించని మనిషికి ఇచ్చేస్తే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందేనా? మనిషి మెదడు దేవుణ్ణి చూడగలదా, చూడలేదా? చూడలేదు. చూశాడు అన్నట్టు ఇటు చూస్తాడు. ఇంకొంతమంది చూడమంటే వాళ్ళు ఏమన్నారు నాన్న, ఉదయాన్నే షాపు తెరిచాడనుకో, ఒక్కసారి దేవుని గుర్తుపెట్టుకుంటాడు. ఎలా? బోని అన్నైనా 10 రూపాయలు ఇచ్చారంటే తీసుకుని ముందు ఏం చేస్తాడైనా 10 రూపాయలకి వీడు చుడతాడు, అవునా? చుట్టాడు పడేసుకుంటాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు అతనికి? రే చేసే పని దేవుడురా అని అంటారు. పని దేవుడైపోయాడు, బువ్వ దేవుడైపోయింది, డబ్బు దేవుడైపోయింది, చెట్టు దేవుడైపోయింది. కింద ఏమన్నాడు చూడండి వాళ్ళని, వాడు బూడిదని తింటున్నాడు, వాడి మనస్సు మోసపోయినదై తప్పుదారిన వాడిని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మని అన్నిటికీ ప్రమాదం నుంచి రక్షింపజాలడు. అయ్యా, వాడెప్పుడు రక్షింపజాలడు. నాన్న, రక్షణ అవసరం లేదని మనిషికి. భూమి మీద ఏమై ఉన్నామని తెలుసుకున్నాము. భూమి మీద మనిషి ఎవరైనా ఏమై ఉన్నాడు? యాత్రికులు. యాత్ర ఉన్నంటే ఏముందినైనా 2 ప్రమాదాలు ఉన్నాయి. ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి? 2 ప్రమాదం. మొదటి ప్రమాదం పాపం, మర్చిపోకూడదు. మొదటి ప్రమాదం ఏదైనా పాపం, రెండో ప్రమాదం తీర్పు. ఈ రెండింటిని మనిషి దాటుకోవాలా? ఈ రెండింటిని మనిషి దాటుకోవాలని అంటే ఇది రక్షించగలదా? బూడిద తినుచున్నాడు అంటున్నాడు. మరేనా ఏం ఆలోచించాలంటున్నాడు. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవాలని అంటే మనిషి మార్గాలు ఏదైతే ఉన్నాయంటే దాన్ని ముందు పక్కన పెట్టండి. అర్థమవుతుందా? మనిషి ఆలోచన లేదని ఉంటే దాన్ని ఏం చేయనైనా పక్కన పెట్టేసి, దాని ద్వారా దేవుడు కనబడడు. కానీ దేవుడు కనబడాలని కొంతమంది వెతికారట. అదే ఇది 4వ పాయింట్ చూస్తున్నది. దేవుని తెలుసుకునే వాళ్ళ మానవ ప్రయత్నాలు ఏది అని అంటే, ఒకటి ధ్యాన మార్గము. అయ్యా, ధ్యానం చేస్తే దేవుడు కనబడతాడన్నా? ధ్యానం చేసేది ఎవరా? ఋషులు. ఎవరైనా హిమాలయ పర్వతంలో కూర్చొని ఏం చేస్తారట? ఏం చేస్తున్నావురా అని అంటే ధ్యానం చేస్తున్నాడట. ధ్యానంలో ఏం కనబడతా? ఏం వస్తుందన్నా? అటు ధ్యానంలో కూర్చొని చేయడం వల్ల ఏం వచ్చిద్దా? ఏమో ఏనా ఏజ్ అవుతుందా? ఏజ్ బారైపోతుంది అంటావు. ఇంకేం వచ్చింది నాన్న? అది వచ్చిద్ది. ధ్యానం చేస్తే గడ్డం పెరుగుతుంది నాన్న. అంతేనా? ఎందుకని? షేవింగ్ చేసుకోలేడు, స్నానం చేయలేడు, ఏం కర్మ. ధ్యానం ధ్యానం ధ్యానం. ఎక్కడో ఒక ఆయన ఉన్నాడు. నేను మొట్టమొదటి ఇక్కడ వచ్చిన తర్వాత నాకు పరిచయమైనటువంటి వ్యక్తులు ఒకతున్నాడు. పిరమిడ్ హౌస్ అని కట్టుకున్నాను. పక్కిల్లు పిరమిడ్ హౌస్ అని కట్టి ఉన్నాడు. పిరమిడ్ అని తెలుసునా? ఇక్కడ గూసిగా పిరమిడ్ లాగా కట్టేసాడు అనమాట. అందులో కూర్చొని ధ్యానం చేయగలిగితే దేవుడు వారిని దీవిస్తాడు 2 ఇంతలుగా. ఏం చేశాడు 2 ఇంతలుగా అని అంటే, ఒక్క బ్లేడ్ ఎత్తుకోబోయి షేవింగ్ చేసుకుని అక్కడ పెట్టేసి వస్తే ఎదమైనా మళ్ళా 10 షేవింగ్లు చేసుకునేటట్టు అది ఉత్పత్తి అయిపోద్దట. ఒక వస్తువు 2 గాను 3 గాను 4 గాను అవుతుందట. గొప్పగా చెప్పుకొచ్చాడు. అన్నీ విన్నాను నేను. రైట్ అన్నా, అందులో ధ్యానం చేయడానికి పోయేది ఎంతమంది అన్నా? నేను ఒక్కడనే చేసుకుంటాను, మా ఇంటి కదా, నేను ఒక్కడినాను. మరి నువ్వు 2 అవ్వలేదే, నువ్వు 3 అవ్వలేదే, నువ్వు 4 అవ్వలేదే అని అంటే, ఓహో సరేనా నట్టను కదా అన్నది. బ్లేడ్ 2 అయినప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు అయినప్పుడు నువ్వు ఎందుకు 2 అవ్వలేదు? 2 అంటే 2 ముక్కలు కాదు, 2 మనుషులు ఎందుకు కాలేదు? ధ్యానం ఇదంటే నేను తెలుసుకున్నాను.
తప్పుడు సంకేతాలు పంపించేస్తారు. అందుకే ఉదయం మీకు చెప్పిన పాఠం ఇది తప్పుడు సంకేతం కదన్నా. ఒకవేళ దాన్ని నిజంగా నమ్మినవాడు, రెండుగా చేసుకోవాలని నమ్మినవాడు బ్లేడ్లు ఎత్తుకుని కూర్చోరా దాంట్లో, 10 రూపాయలు ఎత్తుకుని కూర్చోరా దాంట్లో. తప్పు. కానీ వాక్యం ఏం చెప్తుందనన్నా, దేవుని తెలుసుకోవడానికి ఒక ధ్యాన మార్గం సరిపోదరా. వన్ ఆఫ్ ద పార్ట్ ధ్యాన మార్గం. ధ్యానం అంటే ఏంటంటే శ్వాస మీద ధ్యానం నిలుపు అంటున్నాడు. అసలు నిజమైన ధ్యానానికి పదం కూడా చెప్పలేరు, అర్థం కూడా చెప్పలేరు వాళ్ళు. ధ్యానించవలసింది దేవుని రాజ్యాన్ని, దేవుని వాక్యాన్ని. కానీ వీళ్ళు ధ్యానం చేయమంటే అది ఎట్ట చేయాలి చెప్పు అని నేర్పిస్తారు. ఏమంటున్నారైనా అటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి ఒకే వస్తువును చూడగలిగితే కేంద్రీకమైపోతుంది, ఏమైనా సాధిస్తాం అందులో అన్నారు. ఒకే విధంగా ఏం చూస్తావు నువ్వు? రోజు పనిగా కూర్చొని చేస్తున్నావు ఆ పనిని, అది తెలియకని రోజు మేము ధ్యానమే చేస్తున్నాం. ధ్యానం అంటే కేంద్రీకరించడం. ఉదయం ప్రార్థనలు అందరం ఏం చేసామనన్నా? ధ్యానం ఉంచాం. ఇప్పుడు పాప వచ్చి ప్రార్థన చేసింది, మీరందరూ ఏం చేశారా? దాని పేరే ధ్యానం అని అర్థమైందేనా? ప్రార్థన చేసేటప్పుడు మనందరం ఏం చెప్పాము? ఆమెనన్నాము. ఆమెనంటే ఆమె చెప్పిందల్లా అవును అని చెప్పామంటే ఆ మాట మీద కేంద్రీకరించడమే ధ్యానం. ఉదయం అంతా 2 గంటల వరకు ప్రసంగం చేస్తూ ఉంటే 2 గంటల వరకు మీరందరూ ఏం చేశారా? ధ్యానం. ఇది నిజమైన ధ్యానం అంటే వీళ్ళు చెప్పే, లోకం చెప్పే ఈ ధ్యాన మార్గంలో గడ్డం పెరుగుతుంది కానీ విశ్వాసం పెరగదు. అందులో దేవుణ్ణి కనుక్కొనలేము. వాక్యం మీద ధ్యానం ఉంచాలి కానీ శ్వాస మీద ధ్యానం వస్తే దేవుణ్ణి కనుక్కోలేము. రెండోది ఏదంటైనా జ్ఞాన మార్గమట. జ్ఞానంలో దేవుని తెలుసుకున్నాము అని అనుకుని గొప్ప జ్ఞానాన్ని కనుక్కున్నారు. శాస్త్రవేత్తలందరూ గొప్ప జ్ఞానవంతులు మనకంటే, నిజమే. కానీ వారికి కనుక్కోగలిగింది ఏదంటైనా జ్ఞానంలో శాస్త్రవేత్తలు ఏమన్నారు నాన్న? మానవ నిర్మాణాన్ని గురించి మాట్లాడిన శాస్త్రవేత్త పేరేంటి? ఏనైనా? డార్విన్. అది ఇంతన్నా డార్విన్ కనుక్కున్నది మానవ నిర్మాణాన్ని. డార్విన్ కనుక్కున్న సిద్ధాంతం ఏది అని అంటే మానవుడు కోతి నుంచి వచ్చాడు. అబ్బా, మా జ్ఞానం కదా అది. నేనా కోతి నుంచి వచ్చాడా మనిషి? కానీ కోతి నుంచి వచ్చాడంటే బొత్తిగా నమ్మింది లోకం. ఎందుకంటే జ్ఞానం కలిగిన వాడు చెప్తే కరెక్ట్గా ఉంటుంది. జ్ఞానం కలిగిన వాడు చెప్తే కరెక్ట్గానే ఉంటుంది. ఇది కరెక్టా? కోతి నుంచి వచ్చాడా? లేదా మనిషి కోతి నుంచి వచ్చాడా? సరే అనుకుందాం కోతి అని. ఎందుకు చెప్పాడు అబ్బా కోతి నుంచి వచ్చాడని చెప్పంటే కోతికి మనిషికి దగ్గర పోలికలు ఉన్నాయనా? అదేనా? ఆఫ్రికా కోతులు, ఆఫ్రికాలో ఉన్న మనుషులందరూ దగ్గర సంబంధాలు కలిగి ఉన్నారు. కానీ కోతి అందామా? కోతి నుంచి వచ్చారా అనుకుందాం. డార్విన్ గారు చెప్పారంటే పెద్ద ఆయన చెప్పింది కాబట్టి మనం తప్పు చెప్పకూడదు. రైట్, కోతి నుంచి వచ్చామని అంటే ఈరోజు కిడ్నీ చెడిపోతున్నాయి మనందరికీ. కోతి కిడ్నీ తీసుకొచ్చి పెట్టు. రక్తాలు అయిపోతున్నాయి, కోతి రక్తం ఎక్కించవా? పల్స్ పడిపోతుంది బ్లడ్లో, దాన్ని తీసుకొచ్చి పెట్టి ఎక్కించో, ప్లేట్లు ఎక్కించో. ఏమ్మా చల్లదా? కోతి నుంచి వచ్చిందా? మా అమ్మ నుంచి నేను వచ్చాను, మా అమ్మ బ్లడ్ నాకు ఎక్కిస్తే నాకు సరిపోద్ది. అవునా? మా అక్కలకు కానీ ఎవరికైనా ఏదో అయిందంటే నా బ్లడ్ ఇస్తే మా అక్కలకు సరిపోద్ది. ఈజ్ రైట్? ఓ మనిషికి ఇవ్వగలిసిన రక్తాన్ని ఇచ్చే సరిపోద్ది. మనిషి కోతి నుంచి వచ్చాడన్నప్పుడు మరి కోతి కిడ్నీ ఎందుకు పనికిరాదు? కోతి రక్తం ఎందుకు పనికిరాదు? జ్ఞానం కూడా తప్పు చేస్తుంది నన్ను. డార్విన్ లాస్ట్లో రాసిపెట్టిన ఉత్తరాన్ని దాచిపెట్టారు జనాల్లో. సరేనా? తను రాసిచ్చి హాస్పిటల్లో చచ్చిపోయేటప్పుడు నర్సుకి అందించాడట లెటర్. ఏమని రాశాడు తెలుసా? నేను పెద్ద నేరం చేశాను, ఈ ప్రపంచానికి పెద్ద తప్పు చేశాను, దేవునికి ద్రోహం చేశాను, దేవుని స్వరూపి మనిషి, నేను తప్పు చేశాను, ఈ లోకం సరిదిద్దుకోండి అని చెప్పి లెటర్ రాసిచ్చిపోతే ఆ లెటర్ను శాస్త్రవేత్తలు పెద్దలు తీసుకుని చింపడబడేశారట. ఎందుకని? ఒకవేళ ఇది ఎత్తుకొచ్చి లోకానికి చెప్పేసామంటే శాస్త్రం అంతా తప్పు అవుతుంది, శాస్త్రవేత్తలందరూ తప్పు అవుతారు, ఇంకా మనం బతకలేమని చెప్పి దాన్ని చించేశారట. సరే పోనీ దాన్ని తించేశాడు ఆయననా. గత సంవత్సరం 2014 ఐ థింక్ డిసెంబరో నవంబరో, నాకైతే డేట్ గుర్తులేదు, ఈనాడు పేపర్లో అపురూపమైన నిర్మాణం ఒకటి వచ్చింది. పేపర్ చదివారు నాన్న మీరు? ఆ న్యూస్లో ఏమని వచ్చింది తెలుసా?
డార్విన్ తెలుసా, శాస్త్రవేత్త డార్విన్. అతను సీక్రెట్ లాకర్ ఒకటి దొరికిందట తన నెలలో. చూశారు నన్ను ఎప్పుడన్నా? వినలేదు. సీక్రెట్ లాకర్ ఒకటి దొరికింది. తన ఇల్లు త్రవ్వకాలు జరిపినప్పుడు ఆ ఇంట్లో ఏదో గోడలో పెట్టి కట్టేసి ఉన్నాడట సీక్రెట్ లాకర్. అది ఓపెన్ అయిపోయేలోపు న్యూస్ మీడియా మొత్తం చుట్టుకుని, ప్రపంచ న్యూస్ మీడియా చుట్టుకొని అందులో ఏమో ఉండాలి. సీక్రెట్ లాకర్ అంటేనే ఏదో ఉందని అర్థం. అందులో ఎవరి యొక్క సీక్రెట్ లాకర్ అదే? ఒక శాస్త్రవేత్త, ప్రముఖ శాస్త్రవేత్త, ఒక డార్విన్ గారు దాచిపెట్టున్నారనంటే అందులో ఈ లోకానికి ఏదో ఉపయోగపడి ఉండే తీరాలి అని చెప్పి అందరూ తీసుకొచ్చి కెమెరాలు దాని ముందు పెట్టేసి గవర్నమెంట్ పర్మిషన్ చేత, అది కీస్ లేదు అర్థమైనా, గ్యాస్ వెల్లుతో దాన్ని భద్రంగా కట్ చేసి ఆ సీక్రెట్ లాకర్ని ఓపెన్ చేశారు. ఆ లాకర్లో ఓపెన్ అయితే ఆ లాకర్ నిండా ఉండిందే ఒకే ఒక 66 పుస్తకాలు కలిగిన బైబిల్. నేనేదో మిమ్మల్ని మెప్పించడానికి చెప్పలే ఈ న్యూస్. ప్రపంచం కోడి కూసిన సందర్భం ఇది. శాస్త్రవేత్త తన ఏనైనా ఆ సీక్రెట్ లాకర్లో అది దాచుకొని ఉన్నాడంట. ఇంతకీ వాడు కనిపెట్టిన శాస్త్రం అంతా అండర్లైన్లో ఉంది. అదంతా ఎందులో ఉందని అంటే బైబిల్. ఈరోజు శాస్త్ర ప్రపంచం ఏదైతే కనిపెట్టిందో అవన్నీ ఎందులో ఉందనైనా బైబిల్ ఉంది. నేను కనిపెట్టిందల్లా ఇందులో ఉందని చెప్పి తన బైబిల్లో మొదటి పేజీలోనే ఇది నేను కూడా రాసి పెట్టుకుని ఉన్నాను. అలాగ రాశాడు. అలా మొదటి పేజీలో ఏవని రాసి పెట్టున్నారంటే, బైబిల్ ఒక మహావిజ్ఞాన గని, ఇది ఎవరైతే పట్టుకుని తవ్వుతూ ఉంటే అది వస్తూనే ఉంటుందిరా అన్నాడు. ఏందది? జ్ఞానం. విజ్ఞానపు గని. గని అంటే ఏందైనా? గని అంటే తెలుసు కదా, తవ్వే కొద్ది ఏమొచ్చిద్దమ్మా? బంగారు. తవ్వే కొద్ది కోలార్లో తవ్వే కొద్ది ఏమొచ్చిందా? బంగారు. వెండి తవ్వే కొద్ది అది గనుల్లోనే ఉంటుంది, లోపల ఉంటుంది. పెట్రోల్ ఎక్కడుందా? లోపల ఉంటుంది. తవ్వే కొద్ది పెట్రోల్. అదేవిధంగా నీ బైబిల్ను తవ్వే కొద్ది ఏముందటైనా? ఇది మహావిజ్ఞాన గని. ప్రతి దినము మనిషి చదివి తెలుసుకోవాల్సిన విషయం ఏదంటే ప్రపంచంలో ఉందంటే అదే బైబిల్ అని చెప్పి తన మొదటి పేజీలో అవన్నీ రాసి కింద సంతకం పెట్టి, తన భార్య సంతకం పెట్టి, 2 సంతకాలు పెట్టి భద్రంగా ఎత్తి దాన్ని సీక్రెట్ లాకర్లో పెట్టి లాక్ చేసి చచ్చిపోయాడు. ఎన్నో శతాబ్దాలు అయిపోయింది చచ్చిపోయి, అదేనా? ఎన్నో సంవత్సరాలు అయిపోయింది చచ్చిపోయి ఇప్పుడు ఆ బాక్స్ దొరికితే ఆ బాక్స్లో తీస్తే ప్రపంచం అబద్ధం చెప్పలేకపోయింది. న్యూస్ మీడియా అయితే అబద్ధం చెప్పి ఉంటుంది, కానీ అందరి కంటికి కనబడిపోయిందిగా వీడు దాచేసిన వీడు దాసుడు. అందుకని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి చూపించేశారు. అది ఏలం పెడితే ప్యారిస్లో, అయినా ఏలం పెట్టి ప్యారిస్లో పాడితే 44 లక్షల రూపాయలకి వేల చెల్లింది. అది ఎంతనైనా డార్విన్ బైబిల్ అంతా 44 లక్షల రూపాయలు. అతి ఖరీదైన పుస్తకం ఏది ప్రపంచంలో అంటే దట్స్ బైబిల్. చిన్న తక్కువ రేటు కలిగి ఉంది ఏదంటే అది బైబిల్. అర్థమైనా? బిల్గేట్ బైబిల్ అని తెలుసా? బిల్గేట్ ఎవరయ్యా? ప్రపంచంలో మొదటి ధనవంతుడు. వారి దగ్గర ఉన్న బైబిల్ అట నేను అప్పుడు అమ్మా అనుకునేది. 1,74,000 ఆయన కలిగి ఉన్న బైబిల్ వేల. 1,74,000 అది ఇదేంత ఉంటుంది ఏమో అనుకునేది. ఏదా డార్విన్ బైబిలా? 44 లక్షలు. అమ్మ 44 లక్షలు అయ్యానా? వెండి బంగారు ముత్యాలు ఏదైతే ఉన్నావో దీని దగ్గర అది ఏది సాటి కాదు. వెల పోల్చలేనిది నా దగ్గర అడిగితే వెల పోల్చలేని మహాగ్రంథం ఏదైతే ఉందంటే అది బైబిల్. అతను చెప్పాడు, జ్ఞానం వలన కానీ ధ్యానం వలన కానీ దేవుని కనుక్కోలేమరయ్యా. వారి జ్ఞానాన్ని వెతుకుతున్నారు. చూడు ఆ వచనాన్ని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడన్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్పవాది ఏమాయను. ఈ లోకపు జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడు? ఆయన వెర్రితనము చేసి ఉన్నాడు.
దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయపూర్వక సంకల్పమాయెను. దేవుని జ్ఞానం ఉంది అదేనా, అలాగే లోక జ్ఞానము ఉంది. రెండు జ్ఞానాలు ఉన్నాయి. లోక జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే లోకం దగ్గర వెతికితే సరిపోతుంది. దానికి మెదడు ఎంత ఉపయోగించవచ్చు, శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. కానీ దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం, అది దేవుని దగ్గరే ఉంది. ఆ జ్ఞానాన్ని పొందాలంటే దేవుడే దాన్ని బయలుపరచాలి. కాబట్టి దేవుని తెలుసుకోవాలంటే ఈ ప్రపంచంలో ఎత్తి చూపించగలిగే దేవుని గురించి ఏదనంటే ఇదిగో 66 పుస్తకాలు కలిగిన బైబిల్ మాత్రమే చెప్పగలదు. దేనైనా దేవుని యొక్క మనసులో ఏమున్నది అని తెలుసుకోవాలంటే దట్స్ అ బైబుల్, అది మాత్రమే చెప్పగలుగుతుందట. తిమోతికి పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 20 నుంచి 21 వచ్చిన వరకు చదువునా. దేవుని తెలుసుకోవడానికి దైవ మార్గాలు, దేవుని తెలుసుకోవడానికి మనిషి మార్గం ఏదనుకున్నాడంటే ఒక ధ్యానం చేస్తే చాలన్నాడు, వాడి జ్ఞానం ఉంటే చాలన్నాడు. కానీ అవి ఏమి కావు, దాంట్లో కనుక్కోలేము. దేవుని తెలుసుకోవాలంటే దేవుని గురించి చెప్పిన దేవుడే, అవునా? దేవుని గురించి ఎవరు చెప్పాలా? దేవుడే చెప్పాలా. మనిషి గురించి పూర్తిగా ఎవరు చెప్పగలరా? మనిషే చెప్పగలడు. కానీ దేవుని గురించి దేవుడే చెప్పాలడు. చూడండి ఎలా చెప్పబడుతుందో. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 20 నుంచి 21 వచ్చిన వరకు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలెను. ఏదైనా ప్రవచనం అనేది, ప్రవచనం అంటే ఏదైనా ప్రవచనము అంటే ఏందైనా జరగబోయే వాటి విషయాలు చెప్పేదాని పేరే ప్రవచనం. ప్రవచనం ఎవరైనా చెప్తే అది మనిషిని ఊహను బట్టి చెప్పగలిగితే కనుక్కుంటారు అందరూ. ఒక ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఇద్దరు ప్రేమికులు ఉన్నారంట. అనేనా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, ప్రాణానికి ప్రాణించుకుని ప్రేమించుకుంటున్నారు. కానీ వారిద్దరు పెళ్లి చేసుకోవాలంటే ఎవరు ఒప్పుకోవట్లేదు? వాళ్ళ ఇళ్ళల్లో ఇద్దరు అమ్మ నాన్నలు ఒప్పుకోవట్లేదు, లేదా అన్నదమ్ములు ఒప్పుకోవట్లేదు, లేదా అక్క చెల్లెలు ఒప్పుకోవట్లేదు. నిన్న ఒప్పుకోలేదు. ఏం చేశారు? కలిసి ఇంకా బ్రతకలేరు. అందుకని ఏం చేద్దామని చెప్పి ఒకరి చేతులు ఒకరు పట్టుకొనేసి ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయారు. పెద్ద లోయ కనబడుతుంది. అక్కడ ఒకరి చేతులు ఒకరు పట్టుకొనేసి 1 2 3 ఏమైపోయిందన్న? ఎగురు దూకేశారు. చూసి మీరే చెప్పేశారు. తర్వాత ఏం జరగబోతుంది? ప్రవచనం అది. ఏం చెప్పాలి మీరు? చేతులు పట్టుకుని 1 2 3 ఎందుకు ఎక్కేస్తానన్నా? ఏం చేయడానికి? అది నీ జ్ఞానం, అది మనిషి జ్ఞానం, ఊహించగలం. కానీ వాక్యం ఏమంటుంది అయినా? ప్రవచనము మనిషిని ఇచ్చను బట్టి ప్రవచనాలు పుట్టదు. మనిషి కోరిక మేర ప్రవచనాలు ఉండదు. అందుకే బైబిల్ నువ్వు ఆలోచించేటట్టు ఉండదు. ఇవి ఏం జరగబోతుంది చెప్పు మరి? ఎవరైనా చెప్పగలరా బైబిల్ తప్ప? నేనైనా అర్థమైందని చెప్పిన మాట. కనుక దేవుడే చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలంటే దేవుని గురించి. దేవుని గురించి చెప్పేది ఒక ప్రవచనం. ప్రవచనం అనే పదానికి ఇంకొకటి అర్థం ఉందన్నా, అంటే ప్రవచించడం అంటే చెప్పడం అని. నేను మీకు ప్రవచిస్తున్నాను వాక్యాన్ని. కనుక మళ్ళీ చదువున్న వాక్యాన్ని, మనుషుల ఎలయనగా ప్రవచనం అనేది ఎప్పుడునూ మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అది నాన్న విషయము. ఈ 66 పుస్తకాలు ఎవరు రాసింది నాన్న? మనుషులే కదా రాశారు. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, యోహాను రాశాడు, మోషే రాశారు, యోబు రాశారు, సొలొమోను గారు రాశారు. అదేనైనా మనుషులే కదా వీళ్ళందరూ. మొట్టమొదటి మీకు చెప్పి ఉంటాను. వేరేనా బైబిల్ మొత్తం ఎంతమంది నేను రాసింది? దాదాపు 40-42 మంది రాశారు. దేన్ని? బైబిల్. మనుషులే రాశారు. ఇంకేముంది తక్క? వాళ్ళు కూడా భగవద్గీతను కూడా మనిషే రాశాడు, ఖురాన్ను మనిషిలే రాశారు. మరి ఇందులో గొప్ప అంటారా? అదంతా కూడా మనిషే రాశాడు, ఇది మనుషులే రాశారు అంటున్నారు. మనుషులు రాస్తే ప్రవచనాలు పుట్టదని బైబిల్ చెప్తా ఉంది. అదేనా? జరగబోయే వాటి విషయాన్ని మనుషులు చెప్పగలరా? చెప్పలేరు. కానీ ఏం చెప్పుండదా? బైబిల్ చెప్పింది. సరేనా? ఈ భూమి ఆకాశాలు అంతమించిన తర్వాత మరో లోకం ఉంది, అదే పరలోకం.
అది మనిషి చెప్పాడా ఎవరన్నా? చెప్పజాలడు. కనుక ఈ బైబిల్ మనం పరిశీలించగలిగితే 3 కాలాలకు సంబంధించింది బైబిల్. గతము, వర్తమానము, భవిష్యత్తు చెప్పగలిగేది బైబిల్. గతము అని అంటే నిన్న మొన్న ఏం జరిగిందో చెప్పడం కాదు. నిన్న మొన్న ఏం జరిగిందో మా పాపను అడిగినా చెప్తుంది. అది కాదు నాన్న, ఈ భూమి కలగక మునిపి ఏం జరిగిందో చెప్పు మరి, ఈ భూమికి పునాదులు దేంతో ఉందో చెప్పు మరి, ఏనైనా ఆకాశం దేంతో కట్టబడిందో చెప్పు మరి, అలాగే వెనక్కి వెళ్ళగలిగితే పరలోకం దేంతో నిర్మాణమైందో చెప్పు మరి, పరలోకాన్ని సూచించింది ఎవరో చెప్పు మరి, చెప్పలేరు. అర్థమైందైనా? కానీ 3 కాలాలను చెప్పగలిగేది ఏదైనా బైబిల్. కనుక ఈ పుస్తకాన్ని రాసింది మనుషులే, ఒప్పుకుంటాం. మనుషులు ఎట్లాంటి వారంటే ఓ పెన్ లాంటి వారే. నేనేనా దీన్ని రాసింది ఎవరా? నేనే. పెన్తో రాసి పారేసానా? నేను రాసానా? పెన్ రాసిందా? పెన్నా రాసిందా? నేను రాశానా? పెన్న కదా రాసింది, పెన్నే రాసింది. ఇది రాయమను, ఇంకొక పాఠం రాయమ్మాయి రాయ కదా, రాస్తుంది. పెన్న రాయమని, మరి పెన్న కదా రాసింది అన్నారు మీరు. పెన్నను నేను పట్టుకుంటే రాస్తుంది. మనుషులందరూ పెన్ లాంటి వాళ్ళు. ఈ 42 మంది ఎవరైనా పెన్నల లాంటి వారు. వారిని పట్టి రాసింది పరిశుద్ధాత్ముడు. గ్రంథకర్త ఒక్కడే, రాసింది ఎంతమంది ఉండొచ్చు? అలా ఎట్ట చెప్తావు సార్ అంటావా? అలా మీరు ఆలోచించగలిగితే 42 మంది రాసిన వారిని మీరు పరిశీలించగలిగితే ఒకే ఒక కాలానికి సంబంధించిన వారు కారు. అర్థమైందైనా? బైబిల్ను రాసిన వారిని పరిశీలించగలిగితే నన్ను చూడండి, 42 మంది రాశారు. ఈ 42 మంది ఒకే కాలానికి సంబంధించిన వారు కారు. పోనీ ఒక భాషకు సంబంధించిన వారా? అంతకంటే కారు. మనం అందరం ఒక భాషకు సంబంధించిన వారు. ఇప్పటికి ఎత్తుకుంటే ఇక్కడ ఒక భాషకు సంబంధించిన ఉన్నారా? తమిళ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, అనైనా అవునా కదా? ఇప్పుడు దేశం అంతా తీసుకుంటే ఇప్పుడు బైబిల్లో తీసుకున్న 42 మంది ఒక కాలానికి సంబంధించిన వారు కారు, ఒక భాషకు సంబంధించిన వారు కారు, ఒకే వయసుకు సంబంధించిన వారు అంతకంటే కాదు, ఒకే సంస్కృతికి సంబంధించిన వారు కారు. మన సంస్కృతి ఏందైనా? భారతదేశపు సంస్కృతి ఏందైనా? స్త్రీలు ఏం చేసుకోవాలా? ఎట్లాంటి బట్ట ధరించాలా? చీర కట్టాలా? అది మన భారతదేశ సాంప్రదాయం. అమెరికాకి వెళ్ళా గౌన్లు వేసుకోవాలా? అది వారి సాంప్రదాయం. ఈ బైబిల్ రాసిన వాళ్ళలో కొంతమంది అట్టా ఉన్నారు, ఇట్టున్నారు, కానీ ఒకటి ఎట్ట రాశారు. ఒక భాషకు సంబంధించిన వారు కారు, ఒక కాలానికి సంబంధించిన వారు కారు, ఒక సంస్కృతికి సంబంధించిన వారు కారు. కానీ వీళ్ళందరూ రాసిన దాన్ని ఎత్తి చూస్తే ఒకే దేవుని గురించే రాశారు, ఒకే యేసుక్రీస్తుని గురించే రాశారు, ఒకే పరిశుద్ధాత్మ గురించి రాశారు, ఒకే భూమిని గురించి రాశారు, ఒకే సూర్యుని గురించి రాశారు. సాధ్యమంటావు తమ్ముడు? అందుకే ఈ బైబిల్ గొప్పతనం. ద బుక్ ఆఫ్ బుక్ అని ప్రపంచంలో పేరు పెట్టారు దీనికి. నేను నువ్వు కాదు పెట్టింది పేరుని, ప్రపంచంలో మేధావులు పెట్టారు. బైబిల్ అంగీకరించిన వాడైనా అంగీకరించిన వాడైనా ఈ పుస్తకానికి ఒక బిరుదు పెట్టారు. ఆ బిరుదే ద బుక్ ఆఫ్ బుక్స్. పుస్తకాలకల్లా గొప్ప పుస్తకం ఈ ప్రపంచం ఏదైనా ఉందేనంటే అది ఒకటి బైబిల్, ది పరిశుద్ధ గ్రంథము. ప్రతి పుస్తకం మీద హెడ్డింగ్తో గర్వంగా చెప్పగలిగే పుస్తకం ఆయన బైబిల్. ఏ పుస్తకం మీద లేదు చూడండి పరిశుద్ధమైనది అని. ఉందరేనా? ఎన్నో పుస్తకాలు రాసినారు ప్రపంచంలో, ఎప్పటికీ దానికి పరిశుద్ధమని పేరు రాదు, ఒక బైబిల్కి తప్ప. ఎందుకంటే ఇది మనిషి రాసింది కాదు. నేను ఇంకొక గ్రంథాలను తప్పు చెప్పట్లేదు, మనకు అవసరం లేదు అవన్నీ. నేను నమ్మిన పుస్తకం గొప్పది, అది తప్పో రైటో చూపించే ప్రయత్నం నేను చెప్తున్నాను. అర్థమైనా? ఎంత గొప్పది ఈ పుస్తకం అని అంటే ఎప్పుడో జరిగిన విషయాన్ని గురించి ఇప్పుడు చూడగలం, జరుగుతున్న విషయాన్ని చూడగలం, జరగబోయే విషయాన్ని చూడగలం. అంతేకాదు నీ మనసులో ఏముంది నేను చెప్పలేను. ఇప్పుడు నా మనసులో ఏముంది కూడా మీరు చెప్పలేరు. చెప్తానా? ఇప్పుడు కూర్చున్న మీరు మనసులో ఏమన్నా చెప్పగలరా? నేను చెప్పలేను, నువ్వు చెప్పలేవు. నా మనసులో పక్కవాని మనసులో ఏమున్నదో నేను చెప్పలేను. నువ్వు దేవుని మనసులో ఏముందో చెప్పగలవా? ఒకవేళ మనిషి రాసి ఉంటే దేవుని మనసులో ఎట్లా చెప్తారు? దేవుని మనసులో ఏముంది తెలుసా? ఆయనకు అనేక మంది కుమారులు కావాలి. అదేదైనా చూసాం ఉదయం. ఆ కుమారులు ఆయన ఏం చేయాలంట? నివసించాలట, సంచరించాలట, ఒక గొప్ప కుటుంబం కావాలని కోరుకుంటున్నాడు. ఇది ఎవరి యొక్క మనసులో ఉన్న మాట అయినా? అది నాకెట్టొచ్చు? ఆయనే రాసుకున్నాడు కనుక దీని గురించి. అర్థమైనా? ఎవరిని పెట్టి రాయించుకున్నాడు? మనుషులని పెన్న లాంటి వారిని పెట్టుకుని తన మనసులో ఏమైతే ఉందో అదంతా రాసేసి నా పిల్లలు చదువుకోవాలని ఇచ్చాడు. అందుకే దీనికి పవిత్ర గ్రంథం అని పేరు. బైబిల్ను ఒక్కొక్క క్షుణ్ణాన్ని మీరు పరిశీలిస్తే ఊహించలేరు మళ్ళీ ఏం జరగబోతుందో అని.
అందుకే అది పూర్వకంగా రాయబడిన పుస్తకం ఇది బైబిల్. ఇందులో కనుక్కో దేవుడు ఎవరో తెలుసు. బైబిల్ చదువుతుంటే దేవుడే మాట్లాడినట్టు ఉంటుంది కానీ మనిషి మాట్లాడినట్టు ఉండదు. అదే నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ వారు రాస్తున్న సందర్భాలు చూడండి అయినా వాళ్ళు ఎవరు చెప్తున్నట్టు కనబడుతుంది. ఆ సందర్భాన్ని మనం చదువుతూ ఉంటే చెప్తున్నట్టు కనబడుతుంది కానీ తానే చెప్పినట్టు కనబడదు. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు తానే మాట్లాడుతుంది, అదే మాట్లాడుతుంది. చూడు ఎలాగ మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 1వ వచనం చూడన్నా. ఎవరో చెప్పినట్టు ఉందా లేకపోతే అదే మాట్లాడేటట్టుందో చూడండి. దేవుడే మాట్లాడినట్టుందా లేకపోతే ఎవరైనా చెప్పినట్టుందో చూడు. దేవుడు అంటున్నాడట. ఏమని చెప్పాడు? ఇది ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు తెలుసు నాన్న? మోషే రాశాడు. ఓకేనా? మోషే ఏమని చెప్పాలా? ఒకవేళ ఒకరు చెప్తూ ఉన్నట్టుంటే ఎట్లుండాలా? ఆయన చెప్తున్నాడు నేను దేవుడని యెహోవాను, నేను తప్ప వేరే దేవుడు అంటున్నాడట అని అనాలా? అట్లేదు చూడు. ఇప్పుడు చదువు. నీ దేవుడని యెహోవాను నేనే. నువ్వు చెప్పునన్నా. ఇది ఎవరైనా చెప్తున్నట్టు ఉందా లేకపోతే ఎవరైనా చెప్పినట్టుందా? ఎవరైనా చెప్తూ ఉన్నట్టుందా లేకపోతే అదే చెప్పినట్టుందా? వాక్యమే చెప్పినట్టుంది. నిజమైన నీ దేవుడని యెహోవాని నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. బైబిల్ అంతా చదవను ఇలాగ ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తుగా దేవుడే మాట్లాడుకుంటున్నాడు ఈ మాటలు. తన పిల్లలకు అందాలని చెప్పి మాటలు ఆయనే రాయించాడు. అది బైబిల్ స్పెషల్. కనుకనైనా కానీ దేవుడు తెలుసుకోవాలంటే దేవుని తెలుసుకోవాలంటే ఎలాగ తెలుసుకోగలము? దైవ మార్గం. అదేది దేవుడు రాయించిన ఈ బైబిల్ ద్వారా మాత్రమే తెలుసుకోగలం. సరే, రెండోది ఇంకెక్కడ తెలుసుకోగలము? ఎవరి ద్వారా తెలుసుకోగలనా? క్రీస్తు ద్వారా తెలుసుకోగలం. దేవుని గురించి చెప్పాలంటే ఎవరు చెప్తారు? బాగా సింగపూర్ బలి ఉంటుంది నాన్న, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అని ఎవరు చెప్తే నమ్ముతారు? మీరు నిజం చెప్పాలా? అయ్యా, చూసి వచ్చిన వాళ్ళు చెప్తే నమ్ముతాము. చూడండి, వాడు కూర్చొని బిల్డప్ కొడుతున్నాడు, సెల్ఫ్ డబ్బా ఇటు ఎంత పొడుగుందంట, ఇది బ్రిడ్జెట్ ఉంటుందంట అన్నానంటే నువ్వు నోరు ముయ్యి. ఎందుకని? నువ్వు చూసి వచ్చావా? అంటే ఇప్పుడు దేవుని గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలన్నా? నేను సెల్ఫ్ డబ్బా కొడితే సరిపోద్దా? అన్నా దేవుని చూశానయ్యా, అట్టున్నాడు అంటున్నా నువ్వు ముయ్యి. ఎందుకని? నువ్వు చూసావా? అది చూసి వచ్చినా అని చెప్పని అవునా? అందుకే అక్కడి నుంచి వచ్చాడు ఒక ఆయన చెప్పడానికి. ఆయన ఎవరన్నా? తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి చెప్తున్నాడు పరలోక రాజ్యం అంటే ఎట్టాడిదో, పరలోక రాజ్యంలో ఉన్నవారు ఎట్టాటి వాళ్ళు, నువ్వు ఉండాలనుకుంటున్నావు అంటే ఇట్టుండు. అదేనా? దేవుడు ఎట్లాంటి వాడు? దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎవరు చెప్పిన మాట? యేసు ప్రభు వారు. కనుక ఇప్పుడు ఎవరు చెప్తే నమ్ముదాము? యేసు ప్రభు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడు? అయినా అంతవరకు అక్కడ కూర్చొని వచ్చాడు. చూడు అపోస్తల కార్యములు, అంతవరకు ఎక్కడుండి నిదానంగా ఆయన పంపిన తర్వాత వచ్చాడు చెప్తున్నాడు. అపోస్తల కార్యములు చూడండి. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చినని 3వ అధ్యాయం 21 వచనం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 21 వచనం. అన్నింటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండే తన పరిశుద్ధ ప్రవర్తన నోట పలికించను. అంతవరకు యేసు ఎక్కడ ఉండాలటైనా? పరలోక నివాస అయినట ఆవశ్యకము. అక్కడ ఉండాడట. ఏనైనా నిదానంగా దేవుడు చెప్పినప్పుడు దిగి రావాలట. సరేనా? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువు. గలతీ 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కుదురుబాటు కాలం ఇదట. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని ఈ లోకమునకు పంపెను. ఏం చేయమని పంపెను? అదేనన్నా, ఏం చేయడానికి పంపించాడు? చెప్పు, నా గురించి పోయి చెప్పు. ఆయన గురించి చెప్పడానికి ఆయనకు సంబంధించిన మాటలన్నీ ఆయన నోట పెట్టి పంపించాడట. ఇప్పుడు కూడా మనం పంపిస్తుంటాం. ఇప్పుడైతే లెటర్లు పోతాయి, ఈమెయిల్ పోతుంది, ఫేస్బుక్ పోతుంది, యూట్యూబ్ పోతుంది, ఒక ట్యూబ్లో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అప్పుడా? అర్థమైందేనా? ఒక సాగు కబురే చెప్పాలనుకో ఏం చేసేవాళ్ళన్నా? ఇప్పుడు ఫోన్లు లాంటి ఫోన్లు లేవు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళ?
మనిషిని పంపించేవారు. అది ఎంత దూరమైనా మనిషి పోయి ఏం చేయాలా, చెప్పి మనుషులందరినీ తీసుకురావాలా, అప్పుడు సమాచారం. అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు కాలంలో దేవుని యొక్క మాటలను తీసుకురావాలని అంటే లెటర్లు లేవు, ఈమెయిల్ లేవు. అర్థమైందా? దేవుడే తీసుకురావాలా. నేనేం చెప్తున్నా పోయి నా పిల్లలకు చెప్పు. చూడు ఆ వాక్యం ఉందో లేదో. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనాన్ని చూడాను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అయ్యా ఏంటంటైనా అతని నోట నా మాటలను ఉంచుతాను. బాగా అర్థమవుతుంది మీ సందర్భం. ఒక ప్రవక్తను మీ కొరకు ఒక ప్రవక్తను పుట్టిస్తాను. అతని నోట ఏం ఉంచుతాడట? నా మాటలు. ఎవరి మాటలు? దేవుని మాటలను ఎవరి నోట ఉంచాడట? యేసుక్రీస్తు నోట ఉంచి నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును వారితో వెళ్ళి చెప్పాలట. ఎవరా వారు? పో చెప్పేశాడు, పో వారితో చెప్పు. పరలోకములో తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు నోట కొన్ని మాటలను ఉంచి పంపించాడు. ఆ మాటను యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్పాలట? వారితో చెప్పాలి. ఆ వారు ఎవరు? ఎవరటైనా శిష్యులు. చూడ మాటను అపోస్తలులకు ఇస్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయము. ఆయన ఎవరికైతే ఇమ్మన్నాడో వారికి వచ్చి ఇచ్చేసాడట. చూడండి 7వ వచనంలో, 17వ అధ్యాయము 7వ వచనం. చూసారా ఎంత బాగుందో బైబిల్. ఏనైనా ఎక్కడ అచ్చు తప్పదు, ఎక్కడ అబద్ధం ఆడదు. చూడు ఏమన్నాడైనా, నీవు నాకు అనుగ్రహించిన మాటలు. ఎవరు చెప్తున్నది ఈ మాటను? యేసుక్రీస్తు వారు. ఆయన నోటిచ్చి పంపించాడే ఆ మాటలను నేను వారికి తీసుకొచ్చి ఇచ్చేశాను. ఎవరా వారు? వారికి నేను ఇచ్చేశాను. నువ్వు ఏవైతే చెప్పావో అదే నేను ఎవరికి చెప్పేశానా? అయినా తండ్రి ఎవరికి చెప్పాడు? యేసుక్రీస్తుకి చెప్పాడు. యేసుక్రీస్తు ఎవరికి తీసుకొచ్చి చెప్పేశాట? శిష్యులకి. అంతా మీకు ఇచ్చేశాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాలు. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి, మీరంటే ఎవరైనా శిష్యులకు చెప్తున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయండి? మీరు మళ్ళీ శిష్యులుగా చేసుకోండి. మీరు నా శిష్యులు, మీరు వెళ్ళి వారిని శిష్యులుగా చేయండి. ఇప్పుడు మీరు ఎవరినైనా? మీరు శిష్యులు ఎవరికా? నాకు. నేనెవరికి శిష్యులు? ఒకప్పుడా నేను నేర్చుకున్న వారికి శిష్యులు, వారు వాళ్ళకి శిష్యులు, వాళ్ళకి శిష్యులు. వారు ఎవరికి శిష్యులా? అపోస్తలులకి శిష్యులు. అపోస్తలు ఎవరికి శిష్యులా? క్రీస్తుకి. క్రీస్తు ఎవరి శిష్యుడా? తండ్రికి. అట్టొచ్చింది దేవుని మాట పరలోకం నుండి. దేవుని తెలుసుకోవాలంటే ఎంత మ్యాటర్ ఉందో చూడు. ఇంత ప్రోగ్రెస్ జరిగి ఉంది. సింపుల్గా దేవుని గురించి చెప్పారంటే దేవుడు నమ్మి అనిపోతున్నాడు. నమ్ముతాను. అర్థమైందా? కనుక సాక్షాత్తు కన్న తండ్రి అనే దేవుడు ఎవరికి చెప్పాడంట? ఆయన యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు వచ్చి ఎవరికి చెప్పాడట? ఆ శిష్యులకి, అపోస్తలులకి. ఇప్పుడు అపోస్తలులు ఏం చేశారట? ఉన్నంత వరకు ప్రకటించారు, బూదిగంతముల వరకు. వారికి వయసు అయిన కాలం వచ్చేలోపు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వారు రాశారట. చదువు దశలోనికులకు రాసిన 2వ పత్రిక, దశలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14, 15. మీలాగున రక్షింపబడి పొందవలనని మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. అండర్లైన్ చేయండి ఇక్కడ నుంచి. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండండి. ఏం చేయాలి? ఎట్లుండాలంటే అయినా నిలకడగా ఉండండి. మా నోటి మాట వలనైనను, ఏంటంటైనా అపోస్తలుల యొక్క నోటి మాట వలనైనను, మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారట? నోటి మాట చేత చెప్పేశారట యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నిటినీ. మరలా ఇంకేం చేశారట? వ్రాసేశారట. మళ్ళీ చదువు, నేను అర్థం కాలేదా? మా నోటి మాట వలనైనను, మా పత్రికలు అంటే ఏదైనా లెటర్స్, అవునా కదా?
మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను ఏం చేయాలి ఇప్పుడు మీరా చేపడితే చాలు. మీరు ఎట్టొచ్చిందంట బైబిల్లో ఎవరు రాసిందైనా అపోస్తులు ప్రవక్తలు రాశారు. ఓకేనా? వాళ్ళకి ఎవరు ఇచ్చింది? అపోస్తులకి ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తుకి ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? తండ్రి అయిన దగ్గర నుంచి ఎవరికి వచ్చింది? క్రీస్తు నోటికి వచ్చింది. క్రీస్తు నోటి నుంచి ఎవరి నోటికి వచ్చింది? అపోస్తులు శిష్యుల నోటికి వచ్చింది. శిష్యుల నోటి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందట? బుక్గా వచ్చేసింది. శిష్యుల నోట ఉన్న మాటలన్నీ ఇప్పుడు ఎందులో ఉన్నాయన్నా? ఇప్పుడు ఎవరు మాట్లాడింది ఇవన్నీ? ఇప్పుడు వారు లేరు మనకి, కానీ వారు రాసింది ఉంది. అవునా కదా? ఇప్పుడు ఇవి ఎక్కడ ఉండడానికి వచ్చింది? బుక్లోనా? అందుకని బుక్లో ఉండాలని బుక్లో సంకలం పెట్టుకొని పోతున్నాం అందరం. బుక్లో ఉండడానికి కాదు, బుక్లో ఉండి నీ మనసులోకి ట్రాన్స్ఫర్ అవ్వాలా. దేవుని దగ్గర నుంచి యేసుక్రీస్తుకి ట్రాన్స్ఫర్ అయింది. యేసుక్రీస్తు దగ్గర నుంచి అపోస్తులకు ట్రాన్స్ఫర్ అయింది. అపోస్తులు రాయించిన అదే పుస్తకాలుగా ట్రాన్స్ఫర్ అయింది. పుస్తకంలో ఉన్న ప్రతి మ్యాటర్ ఇప్పుడు ఎక్కడికి రావాలటనైనా? హృదయం మీద రాసుకోవాలట. హెబ్రీలకు రాసిన పత్రిక, ఇది కొత్త నిబంధన అన్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదువునన్నా. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదంటే వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచేదను. ఎక్కడ ఉంచాడంటే ఆయన మనసులలో, వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుడిని అయ్యుందును, వారు నాకు ప్రజలు అయ్యిందరు. దేవుని యొక్క మాటలు ఇప్పుడు ఎక్కడికి ఉండాలంట? ఎక్కడ రాయబడాలంట? ఆయన దేవుని యొక్క మాటలు ఎక్కడ రాయబడాలట? నీ హృదయములో, నీ మనసులో రాసుకోవాలా. అంటే ఇక్కడ ఉన్న పుస్తకాలు ఎక్కడికి వెళ్ళిపోవాలా? మనసులోకి. మన పిల్లలు చూశారని, చిన్న పిల్లలు గడగడ చెప్పేస్తున్నారు. పెద్దవాళ్ళు అయ్యారు మీరు, కనీసం పుస్తకాల పేర్లు చెప్పలేరు. మత్తయి, మార్కు కరెక్ట్ చెప్తారా? మత్తయి, మార్కు పేర్లు చెప్పలేరు మీరు. ఎందుకంటే ఎక్కించలా. ఎదుగో ఎక్కిస్తున్నాం చూడు పిల్లలకి. మనసులో ఉండాల్సిన దాన్ని ఇది మనసులో ఉందంటే తప్పు చేయడు ఎవడు. తప్పు చేసిన తర్వాత అడుగుతున్నాం మనం, పాపం చేసే ఉంది కదా తప్పు చేసేవారని. కానీ ముందు అది మనసులో పెట్టుంటే వారు ఎందుకు చేస్తారు చెప్పు? పెట్టకపోయినందువల్ల తప్పు. అందుకే ఇప్పుడు పెట్టేయి. మీ పిల్లలకు పెట్టండి, మీ అన్నదమ్ములకు పెట్టు, మీ అక్క జల్లులకు పెట్టు, మీ తమ్ముడికి పెట్టు. అయినా మీ మెత్తని రాయి మీద కాదు రాసేయాల్సింది. కొంతమంది రాయి మీద రాసి అంటిస్తారు. మనం కూడా రాసాం బైబిల్ విజ్ఞాన రాయి మీద కాదు రాయాల్సింది. ఎక్కడట? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడనా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? మీరే అంటే ఎక్కడ రాయబడాలంట ఈ మాటలో? ఎక్కడ రాయబడాలని వచ్చింది ఇది? ఇప్పుడు చెప్పండి. ఆయన దేవుని తెలుసుకోవాలంటే దైవ మార్గమా, ధ్యానమా? ఏది దైవ మార్గం? బైబిల్ని చదివితే దేవుడు అర్థమైపోతాడు నాన్న. నీ బ్రెయిన్తో దేవుని కలుపు, నీ మనసుతో దేన్ని కలుపు? దేవుని యొక్క జ్ఞానాన్ని కలుపు, దేవుని తెలుసుకుంటాం. అంతేకాని మనిషి జ్ఞానం చెప్పలేడు. బైబిల్ని ఆధారం చేసుకుంటేనే ఆ మహాజ్ఞానాన్ని, ఆ మహాదేవుని చెప్పగలం. అయినా ఇప్పుడు దేవుడు చెప్పాలి అని అంటే వాడు దైవజ్ఞానం ఉంటేనే చెప్పగలడు. దేవుని గురించి ఎవరైనా చెప్పమంటే వాడికి ఏముండాలా? దైవజ్ఞానం ఉండాలి. దైవజ్ఞానం ఉన్నవాడే చెప్పగలడు. ఆ దైవజ్ఞానం ఎందుకు దొరుకుతుంది మనకి? 66 పుస్తకాల్లో మనకు దొరుకుతుంది. అదేనా? ఇప్పుడు 66 పుస్తకాలు కలిసి దేవుడు ఎవరు అని అడిగితే ఒక్క ప్రశ్న ఇస్తే బైబిల్ సమాధానం చెప్తుంది. మనుషులు సమాధానం చెప్పకూడదు. ఓకేనా? బైబిల్ ఆన్సర్ టు ద బైబిలే ప్రశ్న వేయాలి, బైబిలే సమాధానం చెప్పాలి. మనిషి ఎవరైనా చెప్పాడో కలిపేస్తాడు, దొంగ. అందుకని బైబిల్ని ఒక ప్రశ్న వేస్తాం ఇప్పుడు. ఏమని? దేవుడు ఎవరు? దేవుడు అంటే ఎట్టుంటాడు అని అంటే ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తుందో చూడన్న. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. 20 వచనం చదువున్నాను. దేవునికి ఏ లక్షణాలు ఉన్నాయంటమ్మా? అదృశ్య లక్షణాలు. ప్రశ్న వేసాం బైబిల్ని. బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు సమాధానం చెప్తుంది. దేవుడు అంటే ఎవరంటే చెప్తుంది చూడైనా. ఆయన అదృశ్య లక్షణములు అనగా
ఆయన నిత్య శక్తియు దైవత్వమును. అటవేనా నిత్య శక్తి అట దైవత్వం అట. దేవుడు అని అంటే అర్థం ఏంటంటే ఆయన దేవుడు అనే పదానికి అర్థం ఏంటంట శక్తి ప్లస్ వ్యక్తి ఈజ్ ఈక్వల్ టు ఏమి చెప్తుందా? దేవుడు అంటే ఎట్లాంటి శక్తి కలిగిన వాడు దేవుడు అవుతాడు. దేవుడు అనికి ఎట్లాంటి వ్యక్తిత్వం ఉండాలి. కాబట్టి బైబిలే చెప్పాలా ప్రశ్నకి. కాబట్టి ఆయన శక్తి అంటే ఏందో, ఆయన వ్యక్తిత్వం అంటే ఏందో మనము వచ్చే ఆదివారం చూద్దాం. పైన అర్థమైందైనా ఇప్పుడు ఈరోజు ఏం ఆలోచించాము అంటే బైబిల్ తెలుసుకోవడానికి మార్గం ఏంది, మనుషులు ఏం ఆలోచిస్తున్నారు అదేనా? అదే కదా ప్రశ్న. ఐదోది దేవుని తెలుసుకోవడానికి మానవ ప్రయత్నం ఏది? ఐదోది దేవుని తెలుసుకోవడానికి దైవ ప్రయత్నం ఏది? అదేనా? ఒకటి దేవుని గురించి చెప్పాలంటే జ్ఞానాలు పనికిరావు, జ్ఞానం అంతకంటే పనికిరాదు. దేవునికి చెప్పాలంటే ఎవరు మాత్రం చెప్పగలదే? బైబిల్ మాత్రం చెప్పగలదు. తర్వాత ఎవరు చెప్పగలరు? క్రీస్తు మాత్రమే చెప్పగలడు. క్రీస్తు వచ్చి ఎలా చెప్పగలిగాడు? తన బోధ చేతను, తన జీవితం చేతను. దేవుడు అంటే ఎట్లుంటాడు అని అంటే బోధించి చూపించాడు, జీవించి చూపించాడు. అందరూ చెప్పగలరు కానీ జీవించలేరు. కానీ క్రీస్తు మాత్రం ఏం చేశాడు? ఆయన చెప్పిన దాని ప్రకారం జీవించి చూపించలేడు. ఇట్లుంటాడు దేవుడు అని ఒకే ఒక ముక్కలో చెప్పేశాడు. ఏమని? జీవించేసి తాను దేవుడని ఎలా చూపించాడంటే అందరూ పుట్టారు చచ్చారు, అందరూ చచ్చారు కానీ ఎవరు లేలేదు. ఎవరు లేచిందా? నేనే. ప్రపంచంలో తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యేసుప్రభువు మాత్రమే. అందుకని దేవుడు అయ్యాడు. అర్థమైందన్నా? కాబట్టి దేవుని తెలుసుకోవాలంటే ఒక దైవ మార్గమా లేకపోతే బైబిల్ మార్గమా? ఈ రెండు మార్గములు తప్ప దేవుణ్ణి ఈ ప్రపంచం మీద ఎవరు తెలుసుకోలేరు. ఆయన మూలంగానే తెలుసుకోగలము. కాబట్టి ఆ బైబిల్ ఏమని చెప్తుందని సమాధానం ఈ ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పింది. దేవుడు అంటే ఏందని అర్థం? శక్తి ప్లస్ వ్యక్తి. ఓకేనా? చెప్పనైనా దేవుడు అంటే అర్థమేనా? శక్తి ప్లస్ వ్యక్తి. ఆయన శక్తి ఏంటో ఆయన వ్యక్తి ఏంటో చూద్దాం. ఓకే. నెల్లూరు బైబిల్ విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ పి మోజెస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో, సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగపురం, నెల్లూరు 524003. సెల్ నెంబర్స్ 9440910008. మరొక నెంబరు 7095910008.